గోల్డ్ అటాక్స్ రూపీ, రూపాయికి బంగారం దెబ్బ. ఇదేంటి, ఇదేం హెడ్లైన్ సార్ అని అనుకోవచ్చు. కానీ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ. రూపాయికి నిజంగానే బంగారం దెబ్బ తగులుతోంది. ఎలా తగులుతోంది అనే వివరాలు అర్థమయ్యే ముందు రూపాయి స్టోరీ కూడా మీకు నేను అనేకసార్లు చెప్పాను. మన రూపీ విలువ రోజు రోజుకు డాలర్తో పోలిస్తే క్షీణిస్తోంది, డిప్రిషియేట్ అవుతోంది. రికార్డు స్థాయిలో ఎవ్రీడే ఒక కొత్త రికార్డుకు పడిపోతుంది. ఇప్పుడు అరౌండ్ $85 దగ్గరలో ఉంది. ఈ కాస్త 2025 ఇయర్ చివరికి ఇది ₹86 per dollar అవుతుంది. రూపాయి విలువ తగ్గటానికి అనేక గ్లోబల్ ఫ్యాక్టర్స్, డొమెస్టిక్ ఫ్యాక్టర్స్, అంతర్జాతీయ కారణాలైతే పెరుగుతున్న పొలిటికల్ జియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఉక్రెయిన్ వార్ ఆగలేదు, మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ గాజాలో అలాగే ఉన్నాయి. హిజ్బుల్లాతో ఒప్పందం కుదిరిన సిరియాలో కొత్తగా వార్ క్లౌడ్స్ కనబడుతున్నాయి. ఇజ్రాయిల్ సిరియా పైన బాంబుల వర్షం కురిపిస్తోంది. టర్కీ సిరియాపై దాడికి, ఆక్రమణకు సిద్ధపడుతోంది. సో ప్రపంచం ఇలా అన్ప్రిడిక్టబుల్గా ఉన్నప్పుడు, అన్సర్టన్గా ఉన్నప్పుడు సాధారణంగా డాలర్కి డిమాండ్ పెరుగుతుంది. దీంతోపాటు ట్రంప్ ఫినామినన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, దాంతో డాలర్కు అమెరికా ఫస్ట్ అనే విధానం, తన మిత్ర దేశాలు శత్రు దేశాలను తేడా లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి దిగుమతులపైన అదనంగా టారిఫ్స్ వేస్తాం అంటూ మన ఎగుమతులను దెబ్బతీసే ప్రయత్నం చేయడం, ఈ పరిణామాలన్నీ కూడా అనివార్యంగా రూపాయి పైన ఎఫెక్ట్ చూపింది. దానికి తోడు మన దేశ వృద్ధి రేటు 5.4% పడిపోయింది. స్టాక్ మార్కెట్స్ దెబ్బతింటున్నాయి. భారతదేశం నుంచి విదేశీ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ నుంచి వెళ్ళిపోతున్నాయి. సో ఈ పరిణామాలన్నీ సహజంగానే మన దేశీయ ఆర్థిక వ్యవస్థ, డొమెస్టిక్ ఎకానమీలో ఉన్న బలహీనతలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్న అనిశ్చిత వాతావరణం, ట్రంప్ ఫినామినన్ కలిసి వెరసి రూపాయిని బలహీనపరుస్తుంది. మన ట్రేడ్ డెఫిసిట్, వాణిజ్య లోటు భారీగా పెరిగింది. అంటే వాణిజ్య లోటు అంటే మన ఇంపోర్ట్స్ వాల్యూకు, ఎక్స్పోర్ట్ వాల్యూకు మధ్య డిఫరెన్స్ను వాణిజ్య లోటు అంటాం. అంటే మనము ఎక్కువ దిగుమతులు చేసుకుంటున్నాం, ఎగుమతులు తక్కువ చేస్తున్నాం. ఇందుకు రివర్స్ అయ్యి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండి ఇంపోర్ట్స్ తక్కువ ఉంటే ట్రేడ్ సర్ప్లస్, వాణిజ్య మిగులు అంటాం. ఇంపోర్ట్స్ ఎక్కువైపోతే ట్రేడ్ డెఫిసిట్ అంటాం. మన ట్రేడ్ డెఫిసిట్ నవంబర్ మాసంలో రికార్డ్ స్థాయిలో $37.8 బిలియన్, అంటే నియర్లీ $38 బిలియన్ చేరుకుంది. $3800 కోట్ల ఒక్క నవంబర్ మాసంలోనే. ఇది మీకు అంచనా $24 బిలియన్ ఉంటుంది అనుకుంటే ఆ అంచనాలకు మించి $38 బిలియన్ చేరుకుంది ట్రేడ్ డెఫిసిట్. దీంతో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ జూలై సెప్టెంబర్ మాసానికి కాను ప్రస్తుత ఖాతాల లోటు 2.8% ఆఫ్ జీడిపికి చేరుకుంది. 2% ఉండాలి అనుకుంటే ఈ 2.8% జీడిపి చేరడం అనేది ఒక ఆందోళన కలిగించే అంశం. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ప్రస్తుత ఖాతాల లోటు, అంటే మీరు ఇమీడియట్గా ఎన్ని డాలర్లు సంపాదిస్తున్నావు, ఎన్ని డాలర్లు ఖర్చు పెడుతున్నావు అన్నదాన్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. సో ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడము, ట్రేడ్ డెఫిసిట్ పెరగడము డైరెక్ట్గా మీకు రూపాయి విలువను దెబ్బతీస్తుంది. కారణం ఏంటి? ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది అంటే మనం సంపాదించే డాలర్లు తక్కువ, మనం ఖర్చు చేయాల్సిన డాలర్లు ఎక్కువ. అందువల్ల డాలర్ ఇన్ఫ్లో కన్నా డాలర్ అవుట్ఫ్లో ఎక్కువ ఉంటుంది. దానివల్ల డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ దెబ్బతింటుంది. మరి ఎందుకు ఇలా ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది? దీనికి అనేక కారణాలతో పాటు గోల్డ్ ఒక ముఖ్యమైన కారణం. ఇప్పుడు ఉదాహరణకు గోల్డ్ ఇంపోర్ట్స్ నవంబర్ మాసంలో $15 బిలియన్ చేరుకుంది. అంతకుముందు నెలతో పోలిస్తే ఇది నేరుగా డబుల్, $7 బిలియన్ నుంచి $15 బిలియన్ పెరిగింది. మీకు ఒక్క జూలై సెప్టెంబర్ మాసంలోనే 248 టన్స్ ఆఫ్ గోల్డ్ మనం దిగుమతి చేసుకున్నాం. ఇది 18% ఇంక్రీజ్. సో 248 టన్నుల గోల్డ్ను మనం దిగుమతి చేసుకున్నాం.
సో ఎందుకు ఇంత పెద్ద ఎత్తున గోల్డ్ దిగుమతి చేసుకుంటున్నామంటే జూలైలో గోల్డ్ పైన ఇంపోర్ట్ డ్యూటీలు పెంచడంతో పెద్ద ఎత్తున స్పెక్యులేటివ్ బయింగ్ పెరిగిపోయింది. సో స్మగ్లింగ్ను తగ్గించడానికి గోల్డ్ పైన డ్యూటీస్ పెరుగుతాయన్న భయంతో పెద్ద ఎత్తున ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. దేశంలో గోల్డ్ డిమాండ్ కూడా అలాగే ఉంటుంది. ఈవెన్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది ఇంతకుముందు కామర్స్ మినిస్ట్రీ డేటా 248 tons ఆఫ్ గోల్డ్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం మనం ఇండియాలో ప్రొడ్యూస్ చేసేది 1.4 tons గోల్డ్, కానీ ఇంపోర్ట్ చేసుకునే 750 to 800 tons ఆఫ్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం. అంత భారీ ఎత్తున మనం గోల్డ్ దిగుమతి చేసుకుంటాం. అందువల్ల గోల్డ్ దిగుమతులు పెరగడం ట్రేడ్ డెఫిసిట్ పెరగటానికి కారణమవుతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగటానికి కారణమవుతుంది. ట్రేడ్ డెఫిసిట్లు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్లు పెరగడం వల్ల డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి పైన మరింత ఒత్తిడికి కారణమవుతుంది. గోల్డ్ వల్లనే రూపాయి దెబ్బతింటోందని అనడం లేదు. రూపాయి దెబ్బతినడానికి అనేక కారణాల్లో గోల్డ్ కూడా ఒక ముఖ్యమైన కారణంగా మారిపోతుంది.